అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గరే మనం ఉన్నాము. ఇదే ఆమె ఇల్లు. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ మదర్ కూడా వాళ్ళది విజయనగరం జిల్లా దేవపల్లి అని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఆమె ఉన్న ఇల్లు అయితే ఇదే. సామాన్ కూడా ఉంది కానీ ఎవరైతే ఇంట్లో లేరు. ఇప్పుడు ఆమె ఈ ఇంట్లో నుంచి కిందికి వచ్చిందో మరి ఇటు నుంచి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే పక్కన కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ సీసీలు ఎక్కడ అటు వెళ్ళినటువంటి విజువల్స్ అయితే రికార్డ్ అవ్వలేదు. బట్ ఈ గోడ మీద నుంచి దూకి మళ్ళీ ఆ గోడకి వెళ్ళిందా ఎట్లా వెళ్ళిందో కూడా తెలియదు. ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ డోర్ అయితే కొట్టిందంట. అప్పటికి ఆమె నగ్నంగా ఉంది. ఆ అమ్మాయి ఎవరు వాళ్ళు డోర్ తీయడానికి భయపడిపోయి ఎవరు రాలేదు. 5 నుంచి 10 నిమిషాలు డోర్లు తీయలేదంట వాళ్ళు. ఆ తర్వాత బయటకు వచ్చేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటా అమ్మవారి టెంపుల్కి వెళ్ళింది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ డోర్ కూడా చాలా సేపు కొట్టిందంట. 5 నుంచి 10 నిమిషాల డోర్ కొడుతూనే ఉందని చెప్తున్నారు. మనం 16వ తారీఖు ఆమె అక్కడక్కడే బ్యాగ్ లగేజ్ పట్టుకొని తిరుగుతున్నటువంటి విజువల్ కూడా ఇప్పుడు నేను చూశాను. అది కూడా విజువల్ మీరు కూడా చూద్దరు కానీ. బట్ ఎక్కడా కూడా అమ్మాయి అంటే ఎవరో ఏదో చేశారు, వేరే ఎవరన్నా ఇబ్బంది పెట్టారనేది అయితే ఎక్కడ కనిపించట్లేదు. కింద ఎవరో ఫోన్ మాట్లాడుకుంటున్నారు, బ్యాచులర్స్ ఉన్నారని చెప్తున్నారు. బట్ అతను ఫోన్ మాట్లాడుకుంటూ వీళ్ళని చూసిన తర్వాత, ఈ అమ్మాయిని చూసిన తర్వాత వాళ్ళ రూమ్ లోకి పరిగెడుతుంటే ఆ అబ్బాయి భయానికి ఆ అబ్బాయి బయటికి పారిపోయాడంట. మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఒక అబ్బాయి పరిగెడుతుంది కనిపిస్తుంది. ఆ అబ్బాయి అనమాట ఈ ఇంట్లో ఉన్నటువంటి బ్యాచులర్. ఆ భయానికి ఆ అమ్మాయి లోపలికి వస్తుంటే ఆ భయానికి అతను పారిపోయాడు. సో అతను వేరే రూట్ లో వెళ్ళిపోయాడు. ఈమెమో టెంపుల్ వైపు వెళ్ళింది అనమాట. ఒకసారి టెంపుల్ దగ్గర కూడా చూద్దాం మేడం. సో అలా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోడ్డు సైడ్ నుంచి మొత్తానికి పరిగెట్టుకుంటూ వచ్చి పక్కనే ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు బీరప్ప స్వామి టెంపుల్ ఉంది. 1.5 month బ్యాకే ఈ టెంపుల్ ని కూడా ఇక్కడ నిర్మించారని తెలుస్తుంది. ఈ టెంపుల్లోకి రావడానికి ట్రై చేసింది. బట్ లాక్ వేసేసి midnight లో కదా, 2:30 టైంలో లాక్స్ ఎక్కడ ఓపెన్ ఉండవు టెంపుల్స్వి. సో అలాగే ఈ టెంపుల్ కూడా లాక్ ఉంది. పక్కనే ఇంకొక చిన్న గుడి ఉంది. టెంపుల్ ఆనుకుని చాలా చిన్న గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వచ్చిందంట. ఆ గుడి దగ్గరికి వచ్చి దానికంటే ముందు ఆమె 3 ప్రదక్షిణాలు కూడా చేసింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తుంది. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. గుడి చుట్టూ తిరిగేసి ఆ తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని తీసుకుని ముందు ఇది లాక్ లేదు చూడండి, ఇది ఓపెనే ఉంది. ఇది ఓపెన్ చేసి ఆమె చుట్టూ తిరిగేటప్పుడు చెప్పులు ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పులు పక్కకి వదిలేసి ఆ తర్వాత ఈ గుడి లోపలికి వెళ్ళి కూర్చుంది. అందులోపల ఈ చిన్న టెంపుల్ లోపల కూర్చుని ఆ తర్వాత ఆ విగ్రహం తీసుకొని ఆమె బయటికి వెళ్ళిపోయి పడేసినటువంటి పరిస్థితి. విగ్రహంతో పాటు ఆమె కూడా దుంకింది. విగ్రహం ఇప్పటికొచ్చి ఇంకా దొరకలేదు. ఆమె బాడీ అయితే దొరికింది కానీ ఆ విగ్రహం ఇప్పటికి ఇంకా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే చేశారు, ఇంకా చేస్తున్నారు. అయినా కూడా విగ్రహం మాత్రం దొరకలేదు. ఎందుకు ఇంత ప్రవర్తనకి కారణం ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, కింద వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే వాళ్ళు కొంచెం తల్లి కూతురు ఇద్దరు కూడా మానసిక పరిస్థితి సరిగా లేదు అనే చెప్తా ఉన్నారు. అందుకే ఇంట్లో ఆమె వచ్చే ముందే తల్లిని ఒక రూమ్లో పెట్టేసి బయట గడబెట్టేసి రెండో రూమ్లో నుంచి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బట్టల్ని విండోలోంచి బయటికి విసిరేసిందంట. అక్కడనే ఇంటి దగ్గరనే ఆ విండోలోంచి విసిరే బట్టలు చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసారంట. ఆ టైంలో మరి వాళ్ళు ఎందుకు ఉన్నారో ఆ టైంలో లేచి ఆ బట్టలను బయటికి విసిరేసిందంట. సో అవి రోడ్డు మీద పడలేదు, అక్కడ చెట్ల మీద కొమ్మల మీద ఎక్కడో పడిపోయాయని చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె పరిగెట్టుకుంటూ ఇటు వచ్చేసిందన్నమాట. కిందకి వెళ్ళింది. కింద బ్యాచులర్స్ ఇంట్లోకి వెళ్తే ఆ అబ్బాయి భయానికి ఆ అబ్బాయి పారిపోయాడు. ఆ తర్వాత ఈమె పరిగెట్టుకుంటూ ఇటు వచ్చేసింది. అతను రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏమో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి, అంటే వాళ్ళ ఇంటి నుంచి కొంచెం తిరగిన వెంటనే రైట్లోనే ఉంది ఈ టెంపుల్. ఇక్కడికి రావటం, మళ్ళీ ఆ చిన్న గుడిలో కూర్చోవటం, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఆ తర్వాత ఆమె చెరువులో దూకటం జరిగిందనమాట. ఆ చెరువు కూడా ఒకసారి చూద్దాం. ఇదిగో ఇదే ప్లేస్. ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో అదే ప్లేస్లో ఆమె దూకినటువంటి పరిస్థితి. అమ్మవారిది చీర కూడా ఆమె పట్టుకుని వచ్చింది కదా, విగ్రహంతో పాటు అమ్మవారి చీరను కూడా తీసుకొచ్చింది కదా. అమ్మవారి చీర కూడా ఇక్కడనే ఉంది. మరి దీన్ని ఎందుకు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదో తెలియదు. అక్కడ కరెక్ట్గా ఆ మధ్యలో స్టెప్స్ కనిపిస్తున్నాయి మనకి చిన్నవి. అక్కడ ఆ స్టెప్స్ దాటిన తర్వాత ఆ మధ్యలో ఆమె బాడీ నీటి మీద తేలుతూ కనిపించినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూసాము. అయితే ఇప్పుడంతా మట్టి పేరుకొని ఉంది. అప్పుడు ఇంత మట్టి లేదు, వాటరే ఉంది. తర్వాత వర్షం పడ్డం, ఈ 2 రోజులు బట్టి 3 రోజుల నుంచి వర్షం ఉంది కదా విపరీతంగా. దానివల్ల మొత్తం చెత్త చెదారం అంతా పేరుకొని పైన అంతా కవర్ అయిపోయింది. కానీ నార్మల్ గా అయితే వాటరే ఉంది అక్కడంతా కూడా. అయితే సీసీ కెమెరా ఉంది ఇక్కడ. ఈ సీసీ కెమెరా మరి వర్క్ చేయట్లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది పార్కు లాగా, వాక్వే లాగా, పార్క్ లాగా ఉంది. చాలా మంచిగా ఉన్నటువంటి ప్లేస్. మరి ఆమెకి ఇది ఎలా తెలుసు? 16వ తారీఖు మనం కొన్ని విజువల్స్ చూసాం కదా ఇందాక. ఆ 16వ తారీఖు చూసినటువంటి విజువల్స్లో ఆమె బ్యాగ్ తీసుకొని రోడ్డు మీద నుంచొని పక్కనే 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆమె ఇంటి కోసం పదే వెతుక్కుంటూ అందరినీ అడుగుతూ, ఆటో అతనితో కూడా చాలాసేపు ఆటోలో మనకు పక్కన వాళ్ళందరూ చెప్తున్నారు, ఆటో అతన్ని చాలా చోట్లకి తిప్పిందని. చివరికి ఆ ర్యాపిడో అతను ఇంకా నా వల్ల కాదు ఇంత దూరం తిరగటం, మీరు మీ ఇల్లు మీరే గుర్తుపట్టలేకపోతే ఎట్లా అమ్మా, నేను వెళ్ళిపోతాను, నాకు డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాడని. ఆ డబ్బులు కొట్టేటప్పుడు
వాళ్ళకి స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్ దగ్గర పాపది అంటే ఆటో డ్రైవర్ పాప ఫోటో ఉంటే ఆ పిక్ను కూడా తీసుకునిందంట ఆమె. ఎందుకమ్మా మా పాప ఫోటో తీసుకుంటున్నావు అని అడిగితే దానికి ఆమె సమాధానం ఏంటంటే, మీ పాప బాగుంది, క్యూట్గా ఉంది, అందుకని తీసుకున్నాను. డిలీట్ చేయమంటే చేయలేదంట. మరి ఆటో అతని భార్య అక్కడెందుకుందో ఆమె నువ్వు తీస్తావా తీవని గొడవపడి ఆ పాపది ఫోటో తీపించేసిందంట అందులో నుంచి. ఇదంతా కూడా మనకి ఆ కింద ఉన్నటువంటి ఎవరైతే ఇందాక మాట్లాడారో వాళ్ళ కోడలు ఆమె మీడియా ముందుకు రావడానికి పెద్ద ఇష్టపడట్లేదు. ఆమె డీటెయిల్డ్గా అన్నీ చెప్తా ఉంది ఇలా జరిగిందని చెప్పేసి. సో 16వ తారీఖు 2 రోజుల ముందు 18 ఇన్సిడెంట్ జరిగింది. 16న 16థ్న ఆమె అంతసేపు ఇంటి కోసం వెతుక్కున్న ఆవిడ ఇదంతా ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒక చెరువు ఉందని, ఇందులో దుమకాలని, పక్కనే గుడి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఎట్లా తెలిసింది అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఈ కేసు మిస్టీరియస్గానే ఉంది. ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, అసలు ఆ అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఆమె అంత అర్ధరాత్రి పూట బట్టలు తీసేసి చనిపోయింది. ఫస్ట్ డే న్యూస్లో వచ్చినప్పుడైతే అమ్మవారు పిలుస్తున్నారు నన్ను, దేవుడు పిలుస్తున్నాడు, అందుకనే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పిందని చెప్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఏంటి అనేది అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితేనే కానీ తెలుస్తుంది. అప్పటి వరకు ఇది మిస్టీరియస్గానే. ఇంకోటి వాళ్ళ తల్లికి ఇప్పటివరకు నాకు ఇంకా కూతురు తిరిగి వస్తుంది అని అంటుందంట ఆమె. వాళ్ళ ఫాదర్ కూడా వీళ్ళతో కలిసి ఉండరు. చాలా పెద్ద శాలరీ తోటి ఈమె బెంగళూరులో జాబ్ చేసేదంట. తర్వాత తల్లిదండ్రుల కోసం హైదరాబాద్ వచ్చేసిందని చెప్తున్నారు. కానీ తండ్రి వీళ్ళతో ఉండడు, సొంత గ్రామంలో ఉంటాడంట ఆయన, విజయనగరంలో. తల్లి ఈమె మాత్రమే ఉంటారు. పదే పదే ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు అయితే అవుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. ఆ రోజు కూడా ఏదో గొడవ అయింది అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తున్నారు. మరి ఉంటారా? మీరు ఓన్ హౌస్ అమ్మ? కాదు, కిరాయి. పైన తేజస్విని వాళ్ళు ఎప్పటి నుంచి ఉండేటోళ్ళు? నెల రోజులు అవుతుందో. నెల రోజులు. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగిందో అంటే వచ్చి మా డోరే కొట్టింది ఆ అమ్మాయి. వచ్చి 2 గంటల రాత్రి వచ్చి మా డోర్ కొట్టింది. నేను లేచిన కానీ డోర్ అయితే తీయలేదు. నేను లేచి కూర్చున్నా, ఎవరు కొట్టిండ్రు ఏంది, ఈ రాత్రి మా వాళ్ళు ఎవరు వస్తారు అని నేను అట్లా లేదు, నేను తీసి కూడా చూడలేదు. ఏమనుకున్నా అంటే ఎంతకుముందు అవతల గల్లీలో దొంగలు వచ్చి డోర్ కొడుతున్నారు అనేది విన్నా. అది గుర్తుకొచ్చి తీయలేదు. అందులో మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. వాడు లేకుండా ఉంటే తీసేదాన్నేమో. మా పెద్ద అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. ఆ పిల్లోడు లేకుంటే తీసేదాన్నేమో, వాడు వచ్చిండని. 2 అవుతుంది అప్పుడు. ఒక 5-10 నిమిషాల దాకా కొట్టవచ్చు ఆ అమ్మాయి. కిందికి పోయి ఏం చేసిందంటే, బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళు డ్యూటీ చేసి అప్పుడే వచ్చిండ్రేమో. ఆ పిల్లోడికి ఫోన్ వస్తే అక్కడ సిగ్నల్ అందుతలేదని బయట నిలబడి మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇట్లా పోయింది కదా, పోయి ఆ రూమ్లోకి పోయింది, వాళ్ళ రూమ్లోకి పోయింది. ఆ అబ్బాయి చూసి ఏంది ఈ అమ్మాయి ఇట్లా నగ్నంగా వచ్చిందని పరిగెత్తిపోయింది ఆ పిల్లోడు. బయటికి ఆ అబ్బాయి పరిగెత్తింది. తర్వాత ఈ అమ్మాయి పరిగెత్తింది. ఈ అమ్మాయి ఎత్తింది, ఆమె ఏం చేసింది, ఆ అబ్బాయి ఏమో స్ట్రేట్గా వెళ్ళిపోయిండు. ఈ అమ్మాయి ఏమో ఇట్లా గుడి సైడ్కి మళ్ళింది. గుడి సైడ్కి పోయి అక్కడ 3 ప్రదక్షిణాలు చేసిందంట. అక్కడ సీసీ కెమెరాలో చూసిన వాళ్ళు చెప్తాను. 3 ప్రదక్షిణలు చేసిందంట. చిన్న విగ్రహం ఉంటుంది పక్కన, చిన్న అమ్మవారి గుడి ఉంటుంది. ఆడ పోయి విగ్రహాన్ని లేపుకొని ఆ చీర తీసుకుందంట. చీర తీసుకొని ఆ అమ్మవారిని ఇట్లా పట్టుకొని గ్రౌండ్ ఉన్నది అందులోకి పోయిందంట. అందులోకి పోయి దాని మీద ఇట్లా ఇనుప రాడ్స్, ఆ చెరువుకు అడ్డం ఉన్నాయి, దాని మీదకి వెళ్ళి ఎక్కి పట్టుకొని దుంకిందంట. లేదు, ఏం మాటలేదు. వాళ్ళు వచ్చి నెల రోజులు అయింది. ఏదన్నా అవసరం ఉన్నప్పుడే కిందికి వచ్చావు. వాళ్ళు లిఫ్ట్లో వద్దురు అంటే ఇట్లా కనీసం ఇట్లా మెట్ల పొట్టు పోతుంటే వస్తుంటేనన్నా తెలుస్తుండేనేమో. ఇక పైకి కూడా అది కిరాయికి ఇచ్చేవాళ్ళు, ఎవరు వచ్చేవాళ్ళు, మేము అంతా పట్టించుకోకుండా. అవునంట. ఏమో కింద మేము ఉన్నది నెల కిరాయిలా. మాది నెల కిరాయి. అది అట్లా ఈ ఓనర్ ఏం చేసిండంటే వేరే ఆయన కిరాయికి ఇచ్చిండంట. వేరే ఆయన కిరాయి ఇస్తే ఆయన అట్లా నడుపుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆఫీస్ పని మీద నుంచి వేరే వాళ్ళు వస్తుంటారు కదా, దూరం నుంచి, వాళ్ళకు 1 రోజు 2 రోజులు ఇదాన్ని అట్లా వాళ్ళకి ఇస్తాడంట. అన్ని వాళ్ళే, అన్నీ ఉంటాయంట. ఓనరే ఉంటాయంట. ఉండి వెళ్ళిపోతారు 2 రోజులు 3 రోజులు. వీళ్ళు మాత్రం నెల రోజులకు బుక్ చేసుకున్నారంట. నెల అయిపోయింది, మళ్ళీ దాన్ని అగ్రిమెంట్ చేసుకున్నారంట. అది ఓనర్నే ఉండొచ్చు. కాదు, అన్నీ ఉంటాయంట. మంచము, గ్యాసు, సోఫా, వాషింగ్ మిషన్, టీవీ అన్నీ ఉంటాయంట. తర్వాత తెలిసింది మాకు. ఆ అమ్మాయి ఎక్కువ ఏం కనబడేది కాదు. ఎప్పుడన్నా తల్లి కూతుళ్ళు పోయేవాళ్ళు, ఎప్పుడన్నా అమ్మాయి ఇక్కడ
నిలబడితే మేము అటు కూర్చుంటాం అప్పుడప్పుడు అట్లా కనబడేది. వాళ్ళిద్దరే మనం గొడవ పడేవాళ్ళ తల్లి కూతురు తెలియదండి ఇక లోపల జరిగే విషయం తెలియదు. వాళ్ళు ఏవో పూజలు చేస్తారు అది ఇదని అంటున్నారు పూజలు అంటే ఇక అది కాదు, మనమైనా ఇళ్ళల్లో రోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. రావు పూజ అని చేస్తారు కదా, కొందరు గుళ్ళో పోయి చేస్తారు, కొందరు జాగుందని అలా చేసిందేమో ఆమె. ఇవేమో అంటున్నారు శుద్ర పూజలు అని, అది ఇది అంటున్నారు. ఇక దేవుడికి తెలియాలండి. అట్లాంటిది మీరు ఎప్పుడైతే చూడలేదు చూడలేదు. నేను అనుకుంటున్నా రావు పూజ చేస్తారేమో అన్నట్లు, అంతేగాని శుద్ర పూజ లాంటి ఇద్దరు ఆడవాళ్ళతో అవుతుందా? అయినా అది పిల్ల చిన్న పిల్ల 27 ఏళ్ళు ఏముంటుంది అంటే 23 25 25. ఆయన చిన్న వయసే కదా అండి, అంత పేరు వాళ్ళ నాన్న ఉండేవాళ్ళు కదా లేదు. చనిపోయినాక వాళ్ళ నాయన వచ్చి ఇక వాళ్ళిద్దరే దాన సంస్కరణ చేసిండ్రేమో. మన ఇక అందరు ఇట్లా వచ్చింటే వాళ్ళు కాల్ చేసేయాలని చెప్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు ఖాళీ వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళ, కొంచెం ఏమన్నా మానసిక స్థితి సరిగ్గా లేదు ఏందో ఆ అమ్మాయి కొంచెం మెంటల్గా ఉండేది. వాళ్ళ అమ్మ కూడా అట్లనే మొన్న మాట్లాడుతుంటే చూసినాం. మరి ఇద్దరు ఏమన్నా అనుకున్నది తెలియదు, ఏం చేసింది తెలియదు. అమ్మాయి ఏమన్నా రోజు గుడికి వెళ్తాం అట్లా చేస్తా అట్లా అట్లా ఏం కనబడలేదు. ఎవరన్నా ఇంటికి వచ్చారా, వాళ్ళ ఇంటికి ఎవరన్నా రావడం ఎవరు గొడవ పడతాం కానీ వాళ్ళతోటి లేదు అటువంటిది ఏం లేదు. అదే ఆ రోజు వాటర్ కోసం అని పోయిన రోజు ఇక్కడనే టేబుల్ ఉన్నది, ఇట్లానే డోర్ ఇక్కడ ఎట్లుందో అక్కడ కూడా అట్లా ఉంది. ఆ డోర్ కాడ మాత్రం చిన్న టేబుల్ వేసి అక్కడ పూజ సామాన్ ఉన్నది, పూజ చేసుకునేది. అంతేగాని మరి ఏమో వాటర్ కోసం వాటర్ వస్తలేదు మాకు, చాలాసేపు అయింది. మోటార్ ఏమన్నా ఖరాబ్ అయిందా, ముందు పైన వాళ్ళని అనుకుందామని పోయినా. మీకు వాటర్ వస్తుందా అమ్మ అంటే వస్తలేదా అంటే చాలాసేపు అయిందా అన్నది ఆ అమ్మాయి. అప్పుడు చూసిన అనమాట, ఇట్లా టేబుల్ మీద దేవుణ్ణి పెట్టుకొని ఉన్నారు. అంతే మరి ఇంత చిన్న టేబుల్ మీద అంత శుద్ర పూజలు చేస్తారా అండి? ఈ పక్కన ఇట్లా ముగ్గేసి పూజ చేసుకుంటున్నారంట. మరి ఇక దేవుడికి తెలియాలి అది. లేదు అలాంటిది ఏమి కనవలేదు, ఎవరు రారు. పక్కన ఇంకో పోర్షన్ ఉన్నది, అది కూడా వాళ్ళు వచ్చిండ్రంటే పెద్ద ఫ్యామిలీ వచ్చిండ్రు. పెద్ద ఫ్యామిలీ వచ్చిండ్రు. 1 రోజు 2 రోజులు ఉన్నట్లున్నారు, వెళ్ళిపోయిండ్రు. ఖాళీ. అది కూడా ఇట్లనే వీళ్ళకి ఇప్పుడు అది ఖాళీ ఉంది, ఇది ఖాళీ ఉంది. పైన పక్కన 2 పోర్షన్లు. ఇప్పుడు అక్కడ చూడండి అట్లనే పైన కూడా ఉంటుంది అనమాట. అది సింగల్. ఇప్పుడు అది ఖాళీ. ఎన్ని రోజుల నుంచి ఖాళీ? ఇక్కడ ఊడిసే అమ్మాయి ఉండేది దాంట్లో, ఆ అమ్మాయిని కిందికి పంపించిండ్రు, దానిలాగా నాది ఇస్తామని. ఈ పక్కన ఆ అమ్మాయి వచ్చింది, నెల అవుతుందో 2 నెలలు అవుతుందో అది ఖాళీ. అంతే. ఓనర్స్ అక్కడ ఇక్కడ అంబర్పేటలోనా ఎక్కడ ఉంటారంట, తెలియదు మాకు అంతా. అంతే. నేను ఇక్కడ లోకల్లో ఉంటాను, ఇదే కాలనీలో ఉంటాను. ఏంటి అసలు ఈ అమ్మాయిది ఏంటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చేసి మాకు ఇట్లా సో ఇట్లా మాకు లోకల్లో ఒక అన్న కాల్ చేసి ఇట్లా అయింది శ్రీకాంత్, ఎస్ఐ సార్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అంటే నేను ఇమీడియట్గా సార్కి మన లోకల్ ఎస్ఐ వీరబాబు సార్కి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడం. సో వచ్చి చూసేంత వరకు రాత్రి సీసీ ఫుటేజ్ చూసిన ప్రకారం మనకి ఒక బాబు వచ్చేసి కింద టెనెంట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి డోర్ తీసి వెళ్తే అటు పరిగెత్తుకుంటూ వెళ్ళే వరకు మనము ఇక్కడ లోకల్లో ఇక్కడ బీరప్ప టెంపుల్ ఉంటుంది, రీసెంట్గా ఇనాగ్రేషన్ అయింది బీరప్ప టెంపుల్ 1.5 month బ్యాక్. అది అంతకుముందు లేదు. సో అందులో సీసీ ఫుటేజ్ నేనే దగ్గర ఉండి, ఆ పక్కన ఓల్డేజ్ హోమ్ ఉంటుంది, అందులో సీసీ ఫుటేజ్ నేనే దగ్గర ఉండి చూసిన వరకు తను 2:30 అరౌండ్ ఆ టైంలో తను ఏం చేసిందంటే చెప్పులు వితౌట్ క్లాత్స్ నగ్నంగా వచ్చి టెంపుల్ చుట్టూ తిరిగేసి ఆ పక్కన చెప్పులు ఇచ్చేసి టెంపుల్ చిన్న టెంపుల్ ఉంటుంది పక్కన, ఆ పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది, విగ్రహంతో పాటు వచ్చేసి చెరువులోకి వెళ్ళిపోయింది చూసిన ప్రకారం, నేను చూసిన ప్రకారం. అంతకుముందు 16వ తారీఖు కూడా ఏదో అక్కడక్కడ తిరుగుతుంది. నాకు మా ఫ్రెండ్ పంపించిన ఒక చిన్న సీసీ ఫుటేజ్ ప్రకారం అయితే 16th ఈవినింగ్ తన లగేజ్ పట్టుకొని, ఈ ఇన్సిడెంట్ జరిగింది 18th. బిఫోర్ 2 days బ్యాక్ తను అక్కడక్కడ ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకోవడం కానీ అట్లా కొంచెం మెంటల్గా డిసార్డర్గా ఉండి కొంచెము వాళ్ళని ఇబ్బంది పెట్టడము, నాకు అడ్రస్ తెలుస్తలేదు, ఇక్కడనే ఉంటుంది ఈ పక్కనే ఒక 1.5 hour ప్రకారం మొత్తం తిప్పిందంట. సో ర్యాపిడో అతను కూడా వద్దమ్మా నాకు మీ అమౌంట్ ఎంత అయింది ఇప్పటి వరకు ఇచ్చేసేయండి, మీరు దిగేసాను అని చెప్పి కూడా దింపేసినట్ట. మా ఫ్రెండ్ పంపించిన ప్రకారం అయితే వీడియో నేను చూస్తే కొంచెం అందరినీ అడగడం, మా ఇల్లు అడ్రస్ ఎక్కడ, పక్కన ఉండే ఒక దగ్గర ఒక 500 meters ఇక్కడ చుట్టూ అరౌండ్ పక్కనే అడిగిందంట.
సో అట్లా తను కొంచెం మెంటల్లీ డిజార్డర్ అని చెప్పి సిఏ గారు కూడా చెప్పారు. ఫోబియా ఆ పక్కన బిల్డింగ్ వాళ్ళకి ఇసిరేషన్ అని చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్. ఇంట్లో నుంచేనా? వాళ్ళ పైన నుంచి అక్కడికి ఇసిరేషన్. వాళ్ళ మదర్ని ఏం చేసింది ఆ టైంలో మరి? మదర్ మేము వచ్చే వరకు మార్నింగ్ అవర్స్లో మేము వచ్చామండి. వచ్చేస్తే తను డోర్ లాక్ వేసి ఉంది, విత్ లాక్ వేసి డోర్లో గదిలో ఉండేసింది. బయటికి బయటికి రాలే. మేము ఎంత బయటికి రండి అమ్మా మీరు ఒకసారి అంటే మా కూతురు వస్తుంది, మేము వచ్చినాక వస్తాము, మీరెవరు అని చెప్పి ఆమె మమ్మల్ని బనాయించుడు అట్లా. ఇది లాడ్జింగ్ లాగా ఇవ్వటం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఇట్లా నడుస్తుంది మేడం. ఇది అంటే ఎయిర్ బిఎన్బి అనే ఒక యాప్ ద్వారా ఇట్లా బుక్ చేసుకోవడం కానీ, ఎంప్లాయ్మెంట్స్ ఎవరైనా ఫ్యామిలీ కానీ ఇట్లా బ్యాచిలర్స్ అని ఎవరైనా బుక్ చేసుకుంటారు. దీనివల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటారు, లేడీస్ తిరుగుతుంటారు 2:30కి 3 అర్ధరాత్రి ఇట్లా జొమాటోలు స్విగ్గీలు ఎవరు వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నారు లేడీస్ మీద ఎట్లా జరుగుతున్నాయని. కొంచెం మీ సుమన్ టీవీ వారు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఇట్లాంటి గతంలో కూడా జరగవద్దు అని చెప్పి ఇట్లాంటి ఏమన్నా కానీ తీపియాలని కోరుతున్నాం.